హలో ఫ్రెండ్స్, నేను మీ గోదారమ్మాయి డింపుల్ వింత. ఈరోజు రెసిపీ వచ్చి కందిపప్పు అన్నంతో పప్పు అన్నం చేసుకుందాము. కందిపప్పు ఒక గ్లాసు బియ్యము తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి రెండు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ అనేది తీసుకుని కుక్కర్లో నానబెట్టుకున్న రైస్ అలానే కందిపప్పు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత రైస్ కొలత కోసం, అందులో వాటర్ కొలత కోసం కందిపప్పుతో తీసుకున్నాం కదా, ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు అనేది వేసుకోవాలి. రైస్ తీసుకున్న గ్లాస్తో 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మొత్తం అంతా కూడా త్వరగా ఉడకడానికి కోసం మీ దగ్గర కల్లుప్పు ఉంటే కనుక కల్లుప్పు వాడండి ఫ్రెండ్స్, త్వరగా బాగా ఉడుకుతుంది. కల్లుప్పు యాడ్ చేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 6 విజిల్స్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఇంకో గిన్నె తీసుకొని గిన్నె బాగా హీట్ అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకొని అది కూడా బాగా హీట్ అయిన తర్వాత మీ దగ్గర కనుక నెయ్యి ఉంటే నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి పెట్టినప్పుడు రుచిగా కూడా ఉంటుంది. నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని అది కూడా బాగా కాగిన తర్వాత ఒక 10 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి ముక్కలు కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్కి. సో అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఉన్నంత మటుకు నేను వేసుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకుని దాంట్లో తాలింపు దినుసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి అనేది ఘాట్లు పెట్టుకోండి. 4 మిర్చి వేసుకున్నాను. ఒక చిన్న ఆనియన్, మొత్తం హోల్ ఆనియన్ కూడా వేసేసుకోండి. అవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వడానికి కోసం కొంచెం అన్నీ కలిపి పెట్టేసుకుని లిడ్ పెట్టుకుంటే కనుక కొంచెం త్వరగా మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టుకుని మగ్గపెట్టుకోండి. మూత పెట్టి తీసిన తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కట్ చేసి ఉన్న వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్న ఆప్షనల్ ఫ్రెండ్స్ ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నా దగ్గర పొటాటో అండ్ క్యారెట్ అండ్ టమాటో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ వేసుకొని బాగా కలిపి పెట్టుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం మగ్గడం కోసం కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుని బాగా కలవపెట్టుకోండి. బాగా కలిసిన తర్వాత ఒక మూత పెట్టుకుని కలిసిన తర్వాత అవన్నీ ఉడికేంత వరకు మూత పెట్టుకుని తీసుకుంటూ ఉడకబెట్టుకోండి ఫ్రెండ్స్. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మనకి ఒక 80% వరకు కుక్ అవ్వాలి. 100% ఎందుకు అంటే ఇప్పుడు 100% అయితే మొత్తం స్మాష్ అయిపోద్ది కదా, అప్పుడు మనం తిన్నప్పుడు ఆ ఎక్కువ వెజిటేబుల్ అనేది మనకి క్రంచీగా తగలదనమాట. అందుకని మనకి ఒక 80% కుక్ అయితే చాలు ఫ్రెండ్స్. దానికోసం మీరు చూసుకుంటూ ఉండండి. ఎలా తెలుస్తుందంటే పొటాటోని కనుక మీరు పట్టుకుని స్మాష్ చేస్తే గరిటతో అది కనుక ముక్క అవ్వలేదనుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఉడకలేనమాట. అందువల్ల మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీస్తూ చూస్తూ అలా పెట్టుకోండి. నేను మధ్య మధ్యలో చూపించాను. వీడియో లెంత్ కోసం నేను కట్ చూపించలేకపోయాను. మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగట్టకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోండి. అవి రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోండి. నాకు తెలిసి నేను వేసేదానికి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీరు ఏదైతే ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. నేను పొటాటో తీసినప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, అది మొత్తం మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పు అన్నం ఉంది కదా, అందులో కొంచెం వాటర్ కలుపుకొని అది కూడా ఇందులో తిరగమాత వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసుకుని అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అలా కలిపితే మన యొక్క తాలింపు అనేది మొత్తం ఆ రైస్ పప్పుకి బాగా పడుతుంది. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడే మనం వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా జోరుగా ఉంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా అది గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఈ మధ్య ఇంకా మీ దీంట్లో ఉప్పు, కారం అనేది ఇప్పుడు టేస్ట్ చేసుకుని సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. స్పైసీనెస్ కూడా సరిపోకపోయినా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన ఆ క్లిప్ మిస్ అయింది. నెయ్యి వేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ఎవరికైనా పెట్టవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఒకేలా జ్వరంగా ఉన్నప్పుడు కూడా మనకి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినా ఈ పప్పు అన్నం తినవచ్చు.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి గార్నిష్‌గా మీరు మిర్చి గానీ, లేకపోతే పకోడీ గానీ